ఒరే ఒరే అన్నయ్య, ఏమైందిరా? పొద్దు పొద్దున్నే పిచ్చుకొక్క ఏమైనా కరిచిందా? ఎందుకలా ఎగురుతున్నావు? పిచ్చుకొక్కలేదు, గజ్జికొక్కలేదు. నేను పాటకి డాన్స్ చేస్తున్నా. పాట? ఏం పాట? అవును, ఇదిగో చూడు. ఓ ఇతనా? ఇతను ఎవరో నీకు తెలిసేటే? అందరి ముందు డ్రైర్ వేసుకుని భలే డాన్స్ చేస్తున్నాడు కదా. నేను కూడా మన కాలనీ అందరి ముందు వేసానేటి. ఆ పని చేయకరా బాబు, అందరూ చూడలేక చేస్తారు. అవునే, ఇంతకీ ఎవరితను? జస్టిన్ బీబర్, వరల్డ్ ఫేమస్ సింగర్. జస్టిన్నో కోక్టిన్నో అయినా వరల్డ్ ఫేమస్ సింగర్ అంటున్నావు. మరి ఇతనేటి బనేను చెడ్డి వేసుకుని పాటలు పాడుతున్నాడు? అదేరా మరి స్టైల్ అంటే. ఇంతకీ కళాఖండం ఎక్కడ జరుగుతుంది? ఇంకెక్కడా, అంబానీ కొడుకు వెడ్డింగ్ లో. ఓ అదా సంగతి. పోయినసారి ప్రీ వెడ్డింగ్ ఏమో బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా వరల్డ్ మొత్తంలో ఉన్న అందరు సెలబ్రిటీస్ ని పిలిచారు. ఈసారేమో ఇతను పిలిచారనమాట. కానీ నాకు డౌటే. ఏంట్రా డౌటు? అసలు ఈ అంబానీలు అంత రిచ్ ఎలా అయ్యారు? ఓ అదా, చెప్తా విను. అంబానీ ఫ్యామిలీ మొదట్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా ఉండేది. కానీ అంటూ ఉంటారు కదా, ప్రతి ఫ్యామిలీలో ఒకడు ఉంటాడు, వాడే ఆ ఫ్యామిలీ యొక్క రూపురేఖల్ని మారుస్తాడని. అలా అంబానీ ఫ్యామిలీ రూపురేఖల్ని మార్చడానికి పుట్టినవాడే ధీరుభాయ్ అంబానీ. ఈయన 28 డిసెంబర్ 1932న గుజరాత్ రాష్ట్రంలోని చోర్వాడ్ అనే టౌన్ లో జన్మించారు. ముందుగా చెప్పుకున్నట్టే ధీరుభాయ్ అంబానీ వాళ్ళ ఫ్యామిలీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళ నాన్న ఒక స్కూల్లో టీచర్ గా పనిచేసేవారు. ధీరుభాయ్ అంబానీకి చిన్నప్పటి నుండే బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి ఎలాగైనా సరే పై స్థాయికి ఎదిగి తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలని కోరిక ఉండేది. కానీ ఆయన ఇంట్లో ఉండే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ధీరుభాయ్ అంబానీ 10వ తరగతితో చదువుని ఆపేశారు. చదువునైతే ఆపేశారు, కానీ ధీరుభాయ్ అంబానీకి ఎలాగైనా సరే పైకి ఎదగాలని ఒక పట్టుదల సంకల్పం ఉండేది. ఇలా కొంతకాలం ధీరుభాయ్ అంబానీ ఆయన ఊర్లోనే ఏదో కొన్ని చిన్న చిన్న పనులు చేస్తూ డబ్బును సంపాదించేవారు. ఇలా ఉండగా కొన్ని రోజులకి ధీరుభాయ్ అంబానీ అన్నయ్య అయిన నతుభాయ్ అంబానీకి ఏమన్ దేశంలోని అదెన్ అనే ఒక ఊర్లో జాబ్ వచ్చింది. అలా వాళ్ళ అన్నయ్య దేశానికి ఉద్యోగానికి వెళ్ళిపోయిన కొన్ని నెలలకు ధీరుభాయ్ అంబానీ కూడా ఏమన్ దేశానికి వెళ్ళి అక్కడ ఏదో ఒక పని చేసుకొని తన అన్నయ్యతోనే ఉంటానని వాళ్ళ నాన్నగారిని ఒప్పించి ఏమన్ దేశానికి బయలుదేరుతాడు. అలా ఏమన్ దేశానికి వెళ్ళిన తరువాత ధీరుభాయ్ అంబానీకి ఒక పెట్రోల్ బంక్ లో అటెండెంట్ గా ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు నిన్ను క్వశ్చన్ అడుగుతాను. ఏంటి అది? ఇవన్నీ చేసేటప్పుడు ధీరుభాయ్ అంబానీ ఏజ్ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నావు? ఇండియా వదిలేసి వేరే దేశానికి ఉద్యోగం చేయడానికి వెళ్ళారు కాబట్టి ఒక 20-21 ఇయర్స్ ఉండొచ్చేమో అనుకుంటున్నాను. కాదు. కాదా? మరి 16 ఇయర్స్. ఏంటి, జస్ట్ 16 ఏళ్ళేనా? అవునరా. దీన్ని బట్టి మనకి సాధించాలి అనే తపన ఉంటే ఎటువంటి పనైనా ఎలాగైనా సాధించొచ్చు అని అర్థమవుతుంది. ఇంకా మన టాపిక్ లోకి వచ్చేస్తే, ఇలా కొన్ని రోజులు పెట్రోల్ బంక్ లో అటెండెంట్ గా పనిచేసిన తరువాత ధీరుభాయ్ అంబానీకి ఏబిసి అండ్ కో అనే ఒక ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కంపెనీలో కూడా ఉద్యోగం వచ్చింది. పొద్దున్నంతా పోర్ట్ లో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్టింగ్ పనులు చేస్తూ రాత్రంతా పెట్రోల్ బంక్ లో అటెండెంట్ గా చాలా కష్టపడి పనిచేసేవారు. రోజు రూపాయి కూడబెడుతూ వచ్చారు ధీరుభాయ్ అంబానీ. ఇందాక మనం ఒక ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కంపెనీ గురించి తెలుసుకున్నాం కదా. ఆ కంపెనీలోనే ఎన్నో రోజులు పనిచేసి ధీరుభాయ్ అంబానీ ఎన్నో వ్యాపార మెలకువలు నేర్చుకున్నారు. అది ఒక ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కంపెనీ కావడం వల్ల ధీరుభాయ్ అంబానీకి వివిధ దేశాల్లో జరిగే బిజినెస్లు, ఆ బిజినెస్ ఓనర్లతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ కంపెనీ మెయిన్ గా ఆహార ధాన్యాలు, వస్త్రాలు, పెట్రోలియం లాంటి ఎన్నో వస్తువులని వేరే వేరే దేశాలకు ఎగుమతులు దిగుమతులు చేస్తుంది. ఇక్కడ పనిచేయడం వల్ల ధీరుభాయ్ అంబానీకి ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య ట్రేడింగ్ ఎలా జరుగుతుంది, టాక్సేషన్ ఇంకా డాక్యుమెంటేషన్ లాంటివి ఎలా చెయ్యాలి, అకౌంటింగ్ టెర్మినాలజీస్ మీద కూడా మంచి పట్టు లభించింది. ఇంకా ఎన్నో సంవత్సరాలు కష్టపడి పని చేస్తూ రాత్రి సమయంలో ఇంగ్లీష్ పుస్తకాలు, న్యూస్ పేపర్లు చదువుతూ ఇంగ్లీష్ మాట్లాడడం, రాయడం కూడా నేర్చుకున్నారు. ఇలా మొత్తం మీద 10 సంవత్సరాలు ఏమన్ దేశంలో కష్టపడి పనిచేసి ఎన్నో వ్యాపార మెలకువలు, ఆర్థిక జ్ఞానం సంపాదించిన తరువాత 1957లో ధీరుభాయ్ అంబానీ ఇండియాకి తిరిగి వచ్చేశారు. 26 సంవత్సరాల వయసుతో ఆయన దగ్గర ఉన్న 15,000 రూపాయలతో ముంబైలో ఒక రూమ్ ని అద్దెకు తీసుకొని ఆ గదిలో 2 టేబుళ్లు, 4 కుర్చీలు, ఒక టెలిఫోన్ తో రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ అనే బిజినెస్ ను మొదలు పెట్టారు. ఈ బిజినెస్ లో మొదట నూలు దారాలను వేరే దేశాల నుండి ఇండియాకి దిగుమతులు చేయడం, అలాగే మన దేశంలో ఉన్న స్పైసెస్ ఇంకా వేరే సుగంధ ద్రవ్యాలను
గల్ఫ్ కంట్రీస్ కి ఎగుమతి చేసేవారు. అప్పటికే ఎక్స్పోర్ట్స్ ఇంకా ఇంపోర్ట్స్ రంగంలో ఎన్నో మెలకువలు నేర్చుకోవడం, అలాగే ఇతర దేశాల వ్యాపారవేత్తలతో మంచి సంబంధాలు ఉండడం వల్ల ధీరుభాయ్ అంబానీ పెట్టిన మొదటి బిజినెస్ లోనే మంచి లాభాలు సంపాదించారు. 1960లోనే ధీరుభాయ్ అంబానీ ఫ్యూచర్ లో ఇండియాలో టెక్స్టైల్ ఇండస్ట్రీ బాగా అభివృద్ధి అవుతుందని ముందే గమనించి అహ్మదాబాద్ లో ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీని స్టార్ట్ చేశారు. మొదట్లో అక్కడ తయారయ్యిన బట్టలను ఓన్లీ విమల్ అనే పేరుతో అమ్మేవారు. కానీ కొన్ని సంవత్సరాల తరువాత ఓన్లీ విమల్ నుండి విమల్ కు మార్చేశారు. 1960-70 సమయంలో విమల్ బెస్ట్ సెల్లింగ్ ఫ్యాబ్రిక్ బ్రాండ్ గా మారింది. ఇలా కొన్ని సంవత్సరాలు వ్యాపారం చేసిన తరువాత 1977లో రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గా మార్చి ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేశారు. స్టాక్ మార్కెట్ అంటే కొంచెం కూడా సరైన అవగాహన లేని ఆ రోజుల్లోనే ధీరుభాయ్ అంబానీ గారి మీద ఉన్న నమ్మకంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ కి దాదాపు 58,000 మంది షేర్ హోల్డర్స్ వచ్చారు. 1970లో రిలయన్స్ కంపెనీలో షేర్లు కొన్న అందరూ ఇప్పుడు ధనవంతులుగా మారిపోయారు. దాన్ని బట్టే అర్థం చేసుకో రిలయన్స్ కంపెనీ ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో. ఇలా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కొంతకాలానికి రిలయన్స్ కంపెనీ టెలికాం, ఎనర్జీ, రీటైల్ మార్కెట్, టెక్స్టైల్స్, పెట్రోలియం, ఐటీ ఇలా వివిధ రంగాల్లోకి విస్తరించింది. అయితే కాలం ఎవరికి ఎప్పుడూ ఒకేలా ఉండదు. అంతా బాగా జరిగిపోతుందన్న టైంలో ధీరుభాయ్ అంబానీకి 1986లో ఆయన కుడి చేతికి పక్షవాతం వచ్చింది. అప్పుడు ఆయన వయసు కొంచెం తక్కువ కావడంతో పక్షవాతం కొన్ని నెలలకే నయమైపోయింది. మళ్ళీ అంతా బానే ఉందన్న టైంకి సేమ్ అలానే 16 సంవత్సరాల తరువాత ఆయన అప్పర్ బాడీ మొత్తం తీవ్ర పక్షవాతం వచ్చింది. కానీ ఈసారి ఆ పక్షవాతాన్ని తట్టుకోవటానికి ఆయన వయసు సహకరించలేదు. ఇలా 2 వారాల పాటు కోమాలో ఉన్న ఆయన చివరికి జూలై 2, 2002లో మరణించారు. ఇలా ఆయన చనిపోయిన తరువాత ఆస్తి విషయంలో ఇద్దరు అన్నతమ్ములైన ముఖేష్ అంబానీకి ఇంకా అనిల్ అంబానీకి తరచూ గొడవలు జరిగేవి. ఇలా గొడవలు జరుగుతూ ఉంటే మంచిది కాదని గమనించి ధీరుభాయ్ అంబానీ గారి భార్య ఆస్తిని ఇద్దరికీ సమానంగా రాసిచ్చేశారు. ఈ సగం ఆస్తిలో ముఖేష్ అంబానీకి పెట్రోకెమికల్స్, రీటైల్ ఇండస్ట్రీ లభిస్తే అనిల్ అంబానీకి టెలికమ్యూనికేషన్ సెక్టర్ లభించింది. ఇద్దరికీ ఆస్తి పంచిన టైంలో ముఖేష్ అంబానీ ఆస్తి $44 బిలియన్ ఉంటే అనిల్ అంబానీకి $45 బిలియన్ ఉండేది. అంటే అప్పట్లో అనిల్ అంబానీయే ముఖేష్ అంబానీ కన్నా రిచ్ అన్నమాట. కానీ బిజినెస్ ప్లాన్స్ ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోవడం, మార్కెట్ ని సరిగ్గా యూజ్ చేసుకోపోవడం వల్ల ఈ రోజు అనిల్ అంబానీ ఆస్తి $45 బిలియన్ నుండి కేవలం $1 బిలియన్ అంటే 8,000 కోట్లకు పడిపోయింది. అదే ముఖేష్ అంబానీ ఆస్తి చూస్తే $44 బిలియన్ నుండి $117.9 బిలియన్ కు పెరిగింది. అంటే దాదాపు 16 లక్షల కోట్లన్నమాట. 16 లక్షల కోట్ల? ఇప్పుడు అర్థమైంది అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు పెళ్లి చేస్తున్నారు. అవును, నాకు డౌట్. ఏంట్రా అది? అసలు ఈ ఒక్క మ్యారేజ్ కోసం ఎందుకు ఇంత డబ్బు పెట్టి అందరు సెలబ్రిటీస్ ని ఇన్వైట్ చేస్తున్నారు? జనరలీ 1000 కోట్లు అన్న పదం వినగానే అందరికీ ముందుగా వచ్చే డౌట్, ఇంత ఖర్చు పెట్టి పెళ్లి ఎందుకు చేయడం, అవసరమా అని. యాక్చువల్లీ అవసరమే. మన లాంటి వాళ్ళు ఈ రోజుల్లోనే కోట్లు పెట్టి పెళ్లి చేసుకుంటున్నారు. ఇన్ని లక్షల కోట్ల ఆస్తి ఉన్నవారు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడం వల్ల వాళ్ళకి ఎటువంటి నష్టం ఉండదు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఇంకా లాభం పెరుగుతుంది. ఏంటి, వేల కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే వాళ్ళకి లాభం పెరుగుతుందా? అసలు అది ఎలా సాధ్యం? పబ్లిసిటీయా? అవును. ఒకసారి కనుక నువ్వు రిలయన్స్ స్టాక్స్ ని గమనిస్తే గత 4-5 నెలల నుండి గతంలో ఎప్పుడూ లేని విధంగా విపరీతంగా ట్రేడ్ అవుతున్నాయి. అనంత్ ఇంకా రాధికల ప్రీ వెడ్డింగ్ టైం తర్వాత చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీ స్టాక్ ప్రైస్ జస్ట్ ఒక రోజులోనే 7% హైక్ అయ్యింది. ఇది పబ్లిసిటీ యొక్క పవర్ అంటే. ఏదైనా ఒక మేజర్ గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్ జరిగినప్పుడు మాత్రమే ఒక రోజులో ఒక స్టాక్ ప్రైస్ 6% కన్నా పెరుగుతుంది, లేకపోతే తగ్గుతుంది. కానీ జస్ట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ లో ఇంటర్నేషనల్ సెలబ్రిటీ అయిన రెహానా లాంటి వాళ్ళు వచ్చి పర్ఫామ్ చేయడం వల్ల రిలయన్స్ ఇండస్ట్రీ గురించి ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం మారుమోగిపోయింది. దెబ్బకు కొడితే ఒక రోజులోనే రిలయన్స్ స్టాక్ ప్రైస్ 7-8% పెరిగింది. ఇవన్నీ తెలుసు కాబట్టే అంబానీ, రెహానా, జస్టిన్ బీబర్, జాన్ సేనా లాంటి వాళ్ళకి అన్నన్ని కోట్లు ఖర్చు పెట్టి మరీ వెడ్డింగ్ కోసం మన ఇండియాకి తీసుకువస్తున్నారు. అంతేకాని జస్ట్ షో ఆఫ్ కోసం అయితే మాత్రం కాదు. పోయినసారి జరిగిన ప్రీ వెడ్డింగ్ తో పోల్చుకుంటే ఈ మెయిన్ వెడ్డింగ్ ని
ఇంకా మరింత గ్రాండ్ గా దాదాపు 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ తో జరిపిస్తున్నారు. అమ్మో 5,000 కోట్ల? అవునరా, కానీ 5,000 కోట్లు ముఖేష్ అంబానీ మొత్తం ఆస్తిలో జస్ట్ 0.5% మాత్రమే. కానీ ఈ 0.5% ఖర్చుతో నీ రిలయన్స్ స్టాక్స్ హై కావడం వల్ల ముఖేష్ అంబానీ ఆస్తి దాదాపు 5 to 8% పెరిగింది. ఇంకా ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ వెడ్డింగ్ కి ఇన్వైట్ చేసిన సెలబ్రిటీస్ లిస్టు ఒక ఎత్తు. మొత్తం లిస్టు చదివితే ఈ రోజంతా కూడా సరిపోదు. సో జస్ట్ ఇన్వైట్ చేసిన ఇంపార్టెంట్ గెస్ట్ ఇంకా ఫేమస్ సెలబ్రిటీస్ గురించి మాత్రమే తెలుసుకుందాం. ముందుగా ఫారెన్ గెస్ట్ల గురించి చూస్తే, ఈ వెడ్డింగ్ కి వరల్డ్ ఫేమస్ సింగర్ జస్టిన్ బీబర్, ఫేమస్ WWE ప్లేయర్స్ అయిన జాన్ సినా ఇంకా గ్రేట్ కలీ, ఫేమస్ సోషల్ మీడియా పర్సనాలిటీస్ కిమ్ కర్డాషియన్ ఇంకా క్లోయి కర్డాషియన్, ఫార్మర్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ టోనీ బ్లేర్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ జే లీ, ఫేమస్ బాక్సర్ అయిన మైక్ టైసన్, డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్, నోకియా కంపెనీ ప్రెసిడెంట్ టామీ యూతో, హెచ్ఎస్బీసీ గ్రూప్ చైర్మన్ మార్క్ టక్కర్, ఎరిక్సన్ కంపెనీ చైర్మన్ బోర్జే ఎక్హోమ్, హెచ్పీ కంపెనీ ప్రెసిడెంట్ ఎన్రిక్, అడోబ్ కంపెనీ సీఈఓ శాంతను నారాయణ్, అరంకో సీఈఓ ఆమిన్ నాజర్, ఫేమస్ సెల్ఫ్ హెల్ప్ కోచ్ అయిన జై శెట్టి, ఫీఫా ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఒకంజో వియాలా, ఇంకా వీరితో పాటు ఎంతో మంది సెలబ్రిటీస్ ని, అలాగే టాప్ కంపెనీస్ ప్రెసిడెంట్స్ అండ్ సీఈఓస్ ని కూడా ఇన్వైట్ చేశారు. ఇంకా బాలీవుడ్ సెలబ్రిటీస్ లిస్ట్ చూస్తే రణబీర్ కపూర్ ఇంకా ఆలియా భట్, ప్రియాంక చోప్రా, నిక్ జోనస్, జాన్వీ కపూర్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఇంకా అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ ఇంకా గౌరీ ఖాన్, సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్ ఇంకా దీపికా పదుకోన్, విక్కీ కౌశల్ ఇంకా కత్రినా కైఫ్. వీళ్ళతో పాటు ఇంకా ఎంతో మంది ఫేమస్ బాలీవుడ్ యాక్టర్స్ ని మరియు యాక్ట్రెసెస్ ని ఇన్వైట్ చేశారు. ఇంకా మన సౌత్ విషయానికి వస్తే, మన తలైవా రజనీకాంత్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా ఫ్యామిలీ, రామ్ చరణ్ అండ్ ఉపాసన, రానా దగ్గుబాటి, పూజా హెగ్డే, నయన్తార, వెంకటేష్ దగ్గుపాటి, పృథ్వీరాజ్ సుకుమారన్, సూర్య జ్యోతిక, ఏఆర్ రెహమాన్, రాకింగ్ స్టార్ యష్. వీరితో పాటు ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ ని ఇన్వైట్ చేశారు. మన తలైవా అయితే భారత్ లో సూపర్ స్టెప్స్ కూడా వేశారు. ఇంకా ఫైనల్ గా ఫేమస్ క్రికెటర్స్ లైక్ ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ లాంటి వారి నుండి మన ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారిని, మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, ఇంకా ఎందరో మంది నేషనల్ మినిస్టర్స్ అండ్ లీడర్స్ ని కూడా ఇన్వైట్ చేశారు. ఒక ఎస్టిమేట్ ప్రకారం అనంత్ అంబానీ వెడ్డింగ్ కి జస్ట్ ఫేమస్ సెలబ్రిటీస్, లీడర్స్, యాక్టర్స్ ఇంకా వేరే వేరే ఫేమస్ పర్సనాలిటీస్ లాంటి వారు అందరినీ కలిపితే దాదాపు వరల్డ్ వైడ్ గా 2,000 కంటే ఎక్కువ మంది గెస్ట్లను ఇన్వైట్ చేశారంట. భూమి మీద ఉండే సగం సంపద ఈ పెళ్లిలోనే ఉంటది. మరేమనుకున్నావురా, అంబానీ పెళ్ళంటే ఆ మాత్రం ఉంటుంది. ఇంకా ఈ పెళ్లి వల్ల జస్ట్ అంబానీలకే కాదు, మన దేశం గురించి అందరికీ తెలిసి మన దేశంలో టూరిజం అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా వేగంగా అభివృద్ధి అవుతాయి. సూపర్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు గనక బాగా నచ్చినట్టయితే ఇప్పుడే లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో పెట్టి మాకు తెలపండి.